అండి, అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు అటుకులు చాలా హెల్తీ అని. అలాంటి అటుకులతో మనం ఈరోజు చాలా ఈజీగా అటుకుల ప్రసాదం ఎలా చేయాలో చూద్దాం. చిటికెలో అయిపోతుంది. అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేయండి. అందులో జీడిపప్పు మరియు ఎండు ద్రాక్షని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుని కడిగి ఒక ప్యాన్లో వాటర్లో స్మూత్గా అయ్యే వరకు ఉడకబెట్టండి. ఉడకబెట్టిన పెసరపప్పులో మిల్క్ యాడ్ చేయండి. అలాగే 2 కప్స్ బెల్లం యాడ్ చేసి బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోండి. బెల్లం కరుగుతూ ఉన్నప్పుడే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకోండి. ఇది స్వీట్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు 2 కప్స్ అటుకులు తీసుకోండి. అదే ప్యాన్లో అటుకుల్ని యాడ్ చేసి స్వీట్ దగ్గర పడే వరకు మిక్స్ చేయండి. స్వీట్ దగ్గర పడ్డాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేయండి. ఫైనల్గా ముందుగా ఫ్రై చేసుకున్న కాజు మరియు ఎండు ద్రాక్ష వేసి ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, అటుకుల ప్రసాదం రెడీ. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.